దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు లోకంలో చాలా మంది కలహ ప్రియులుగా ఉన్నారు, భోజన ప్రియులుగా ఉన్నారు, మద్యపాన ప్రియులుగా ఉన్నారు, జూదానికి ప్రియులుగా ఉన్నారు. కానీ ప్రభువుకు ప్రియులుగా ఉన్నవారు తక్కువైపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? నాకు ప్రియుడవుగా ఉండాలని. దేవుని సంఘమైన మనము ఆయనకు ప్రియురాలైన సంఘముగా, వధువు సంఘముగా, రారాజైన దేవుడు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేటటువంటి సంఘముగా మనం ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఎవరెవరికో మనం ప్రియులుగా అంటే ఇష్టలుగా ఉంది. భార్యకి ఇష్టకరంగా బ్రతుకుతున్నాడు భర్త, భర్తకి ఇష్టకరంగా బ్రతుకుతుంది భార్య. అంతేనా? వారిరువురు దేవునికి ఇష్టకరంగా బ్రతకద్దా? మరి విశ్వాసులు అనబడేవారు దేవునికి ప్రియులుగా బ్రతకద్దా? దేవుడు అంటున్నాడు, ప్రియులారా, నేను నిన్ను ఏర్పరచుకున్నది నాకు ప్రియుడుగా ఉంటావని.